తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్నటికి మొన్న రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్లను కొన్ని కుదింపు చేస్తా అని ప్రకటించడం జరిగింది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మన ప్రభుత్వ పాఠశాలలను కుదింపు చేయడం మానుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. మన ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులు, బడుగు బడైన వర్గాల పిల్లలే చదువుతున్నారు. కావున అటువంటి ఆలోచనలు వెంటనే మీరు మానుకోవాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మీరు తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయవలసింది పోయి కొన్ని స్కూళ్లను మీరు కుదింపు చేయడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు ఆనాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాయకత్వంలో విద్యాపరంగా ఎంతో మెరుగుపరిచిన వ్యక్తి మా కేసీఆర్ గారు. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే ఆలోచనే ఉందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు 23,000 స్కూళ్లను కొన్నిట్లను మీరు కుదింపు చేయడం అని మానుకోవాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రానున్న రోజుల్లో విద్యార్థి తల్లిదండ్రులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమంతో సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఇప్పటికైనా మేధావులారా, విద్యావంతులారా, ఈ కుదింపు చర్యను మీరు అడ్డుకోవాలి, ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేధావులకు, విద్యావంతులకు అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇలా చూస్తే రానున్న రోజుల్లో పేద విద్యార్థులకు విద్యను అందవలసింది పోయి పూర్తిగా పేద విద్యార్థులకు విద్యనే దూరమయ్యే ఆలోచన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దక్కుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరే ఒక ముఖ్యమంత్రిగా ఉండి విద్యాశాఖ మీ దగ్గర పెట్టుకొని కొన్ని స్కూళ్లను కుదింపు చేయడం మానుకోవాలని మరోసారి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈ ఆలోచనను వెంటనే మీరు మానుకోకపోతే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని మరోసారి తెలియడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రభుత్వంలో పాఠశాలను ఎన్నో విద్యా సమస్యలు పరిష్కరించడానికి పోవాలి, కానీ ఇలాంటి విద్యార్థులకు విద్యను దూరం చేసే ఆలోచనలు వెంటనే మీరు మానుకోవాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే విద్యార్థి తల్లిదండ్రులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమంతో శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఆనాటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో విద్యను ఎంతో మెరుగుపరిచిన మహానాయకుడు కేసీఆర్ గారు ఇప్పుడు పేద విద్యార్థులకు దూరం చేసే ఆలోచన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆలోచన చేస్తున్నారని మాకు అనుమానాలు వ్యక్తమవుతుంది. మీరు విద్యను ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులంతా బడుగు బలహీన వర్గాల పిల్లలే అని మరోసారి తెలియడం జరుగుతుంది. వాళ్లకు మీరు ఇలాగే కుదింపు చర్యలు తీసుకుంటే రానున్న రోజుల్లో విద్యను ప్రైవేట్ పరం చేసే ఆలోచన ఉన్నాయని మాకు అనుమానాలు వ్యక్తమవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఖచ్చితంగా మీరు వెంటనే కుదింపు చర్యలను మానుకోవాలని మరోసారి తెలియడం జరుగుతుంది. లేకపోతే రానున్న రోజుల్లో పేద విద్యార్థి తల్లిదండ్రులతో కలిసి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం శ్రీకారం చుడతామని మరోసారి తెలియడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యను అందించాలి, మెరుగైన మన ఫుడ్ను అందించాలి, కానీ మీరు విద్యను కొన్ని స్కూళ్లను, రాష్ట్రంలో ఉన్న కొన్ని స్కూళ్లను మీరు కుదింపు చర్య తీసుకోవడం చాలా సిగ్గుచేటని మరోసారి తెలియడం జరుగుతుంది. ఇంకా స్కూళ్లను పెంచవలసింది, ప్రభుత్వ పాఠశాలలు ఇంకా ఎక్కువ పెంచాలి, కానీ మీరు ఆ ఉన్న పాఠశాలనే కుదింపు చేయడం చాలా సిగ్గుచేటని మరోసారి తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా
మీరు వెంటనే ఈ ఆలోచన విధానంలో మానుకోవాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ మంత్రులను కానీ ఎమ్మెల్యేలు కానీ ఖచ్చితంగా విద్యార్థి తనతో కలిసి అడ్డుకునే శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మీరు ఏ ఆలోచన ఉన్నా విద్యను ప్రైవేట్ ప్రారం చేయాలనే ఆలోచనే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నాయని మాకు అనుమానాలు వ్యక్తమవుతుంది. కానీ విద్యార్థులకు, పేద విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో ఇంకా పెంచవలసింది పోయి మీరు కుదింపు చర్యలు మానుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మొన్నటికి మొన్న మీరు ఉన్న స్కూళ్లను తెరవండి అని ఒక 4-5 రోజుల కిందనే ఆదేశాలు జారీ చేసిండు. దానికి మళ్ళా 2 రోజుల కిందనే మళ్ళా కుదింపులని ఆ ముఖ్యమంత్రి గారే 2 నాలుక ద్రోహిని ప్రశంసిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేయడం. ఏది ఏమైనా మీ ఆలోచన విధానం వెంటనే మానుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే విద్యార్థి తల్లిదండ్రులతో కలిసి ఆందోళన కార్యక్రమం శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. విద్యార్థులకు ఏం అన్యాయం జరిగినా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో విద్యార్థులకు బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా అండగా నిలబడుతుందని మరోసారి తెలియడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. ప్రభుత్వ స్కూళ్లను కుదింపు వెంటనే. జై తెలంగాణ. విద్యార్థులతో చెలగాటమా? జై తెలంగాణ. కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ.